పత్తి రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దళారీల చేతుల్లో పడి వాళ్లు నానా తంటాలు అనుభవిస్తున్నారు. సీసీఐ అధికారులు బ్రోకర్లు కలిసి కోట్లు దండుకుంటున్న వైనం తెలంగాణ అంతటా కనిపిస్తోంది. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు కలకలం రేపుతున్నాయి. అధికారులు వ్యాపారులు కుమ్మక్కై రైతులను కోట్ల రూపాయలతో ముంచేస్తున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా ఆధార్ సర్వర్ డౌన్ కావడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. విసిగి వేసారుతున్న రైతులు తక్కువ ధరకే పంటను అమ్మేసుకుంటున్నారు. ఇది కాస్త వ్యాపారులకు మరింత లాభసాటిగా మారింది. ప్రైవేటుగా పత్తిని కొనుగోలు చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. వందల కోట్లు చేతులు మారాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఆధార్ కార్డు ద్వారా వ్యవసాయ శాఖ పంట నమోదు చేసిన తర్వాతనే రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయాలి. అయితే కౌలు రైతులు పత్తిని విక్రయించాలంటే మాత్రం ఏఈఓలు ధృవీకరించిన పత్రాల ద్వారా కొనుగోలు కేంద్రాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకుని పత్తిని అమ్మాల్సి ఉంటుంది. ఈ టీఆర్లకు సంబంధించి మార్కెట్ కమిటీ కార్యదర్శికి వచ్చే ఓటీపీ ద్వారా మాత్రమే పత్తిని కొంటారు. ఆ క్రమంలో వ్యాపారులతో కుమ్ముక్కైన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా టీఆర్లను జారీ చేశారు. దీంతో బయట రైతుల వద్ద తక్కువ ధరకు పత్తిని కొన్న దళారులు యథేచ్ఛగా సీసీఐకి గిట్టుబాటు ధరకు అమ్మేశారు. పత్తి రైతులు పంటను తీసుకెళ్తే కొర్రీలు పెట్టి కోతలు విధించే సీసీఐ అధికారులు అక్కడి దళారులకు మాత్రం పూర్తిగా సహకరించారు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో పత్తి ఉత్పత్తులను సేకరించడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూనుకుంది. 18 వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలో 24 కేంద్రాలను ప్రారంభించింది. అయితే వీటిలో అసలు రైతుల కంటే దళారులే రైతుల పేరిట అమ్మకాలు జరిపిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయం చెయ్యని వ్యక్తుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలను క్వింటాలకు 100 చొప్పున అద్దెకు తీసుకుని అక్రమాలకు తెరలేపారు. అటు మార్కెట్ కమిటీ కంప్యూటర్ ఆపరేటర్లకు ఒక్కో టీఆర్ నమోదు చేసుకునేందుకు 1000 నుంచి 3000 వరకు లంచాలు చెల్లించారు. ఇలా సీసీఐ కొనుగోళ్లలో కింది స్థాయి సిబ్బంది నుంచి మార్కెట్ కమిటీ కార్యదర్శి వరకు దళారులు వ్యాపారులతో కుమ్ముక్కై పత్తి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. మార్కెట్ కమిటీ అధికారులు, సీసీఐ అధికారులు దళారులకే పెద్దపీట వేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి రైతులు సీసీఐ ద్వారా 3,05,167 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. 4 మండలాల పరిధిలోని 10,659 మంది రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేయగా ఇప్పటి వరకు 221 కోట్ల 79 లక్షల వరకు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా 620 మందికి 8 కోట్ల 6 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ప్రైవేటు వ్యాపారులు, అధికారులు కలిసి కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. నిజానికి సీసీఐ కొనుగోళ్లలో గిట్టుబాటు ధర లభిస్తుందనే అత్యాశతో దళారులు రైతుల పేరిట టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలతో పత్తి అమ్మకాలు సాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు, ఎన్ని ఎకరాల్లో పత్తి పంట సాగైందనే వివరాలను వ్యవసాయ శాఖ ముందుగానే సేకరించి మార్కెటింగ్ శాఖకు నివేదించింది. ఈ మేరకు మార్కెటింగ్ అధికారులు యాప్ కూడా రూపొందించి రైతుల వివరాలు నమోదు చేశారు. సీసీఐ కేంద్రాల వద్ద రైతులు విక్రయించే పత్తి ముడి సరుకు బదులు కొందరు రైతుల పేరిట దళారులు వ్యవసాయ శాఖ ధృవీకరణ పత్రం లేకుండా, ఆధార్ కార్డులు నమోదు చేయకుండా మార్కెటింగ్ అధికారులతో కుమ్ముక్కై భారీ ఎత్తున పత్తి అమ్మకాలు జరిపినట్లు తెలిసింది. ఈ మేరకు సీసీఐ పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో 7 మార్కెటింగ్ కార్యదర్శులను సస్పెండ్ చేశారు.
అయితే అసలు దొంగలను వదిలేసి కార్యదర్శులపై చర్యలు తీసుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. సిసిఐ వ్యాపారులపై విచారణ జరిపితే 100 కోట్ల అవినీతి బయటపడుతుందని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న పంటకు గిట్టుబాటు ధర రాలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటామంటే రైతన్నలు ఎంతో కష్టపడి పత్తి పండిస్తూ ఉంటే పత్తికి తగిన గిట్టుబాటు ధర రాక పత్తి రైతన్నలు ఇబ్బంది పడతా ఉన్నారు. ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యిల పత్తి రైతుల పరిస్థితి ఉంది. ఎందుకంటున్నామంటే ఒకవైపు దళారుల బెడద, ఇంకోవైపు ఏదైతే తేమతో పర్సెంటేజ్లు కట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకోవైపు అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వక, రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వక, ఏదైతే పత్తి మిల్లర్లు ఉన్నారో పత్తి మిల్లర్లు కూడా ఒక విధంగా రైతన్నలు మళ్ళొకసారి నట్టేట ముంచడానికి సంసిద్ధంగా ఉన్నారు. మేము ఎందుకు అంటున్నామంటే పత్తి రైతులు పత్తి అమ్మడానికి పోతే, పత్తి రైతులు రోడ్ల పొంటి పోతే దళారులు ఎక్కడికక్కడ ఆపేసి మేము కొంటామని పత్తి రైతులకు మోసం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటీవల ఆధార్ సర్వర్ లోపం వల్ల పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రతి సిసిఐ కేంద్రం వద్ద పత్తితో నిండిన ట్రాలీలు, ట్రాక్టర్లతో రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నారు. వాహనాల అద్దెలు భరించలేని రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేసుకుని వెళ్లిపోయారు. సిసిఐ మద్దతు ధర క్వింటాలుకు 7,521 రూపాయలు కాగా రైతుల నుంచి క్వింటాలుకు 6,000కే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఒక్కో క్వింటాలుకు 1000 నుంచి 1,500 నష్టం జరుగుతున్నా వేరే దిక్కులేక రైతులు తెగనమ్ముకుంటున్నారు. ఈ లావాదేవీల్లో ప్రైవేటు వ్యాపారులు భారీగా లాభపడుతున్నారు. సిసిఐ అధికారుల అవినీతే ఈ సమస్యకు కారణమని నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే చనిపోతున్నది రైతులు అని చెప్పడం జరుగుతుంది కొంతమంది నేతలు. కానీ ఇవాళ శుద్ధ తప్పని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పత్తి కొనుగోలు కేంద్రాల్లో జరిగే దుస్థితిని చూస్తే మాకు చాలా ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి పత్తి కొనుగోలు కేంద్రాల్లో చూస్తున్నామండి. అక్కడికి పోతే లైన్ దాదాపు కిలోమీటర్ల దూరంలో పత్తి బండ్లతోని, ట్రాక్టర్లతోని, వ్యాన్లతో తీసుకొచ్చి అవస్థలు పడితే వాళ్ళకు తిండి లేక, ఇక్కడ తెచ్చుకున్న అప్పులు తీర్చలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలా సిసిఐ కొనుగోలు చేసినట్టయితే మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థ ఇలా ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంటుండే. కానీ ఇలా దళారీ వ్యవస్థను పెంపొందించడం కోసమే ఇలాంటి పన్నాగం అన్ని ఇటు సిసిఐ కానీ ఇటు మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థ కుమ్మక్కు ద్వారా ఇలా జరుగుతుందని మేము భావిస్తున్నాం. కానీ దయచేసి ఇప్పటికైనా కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు గ్రహించి రైతుల పక్షాన రైతులకు ఎలాంటి బాధ కలగకుండా ఇలా పత్తి కొనుగోలు చేయాలని నేను భావిస్తున్నానండి. ఏదేమైనా అధికారులు, వ్యాపారులు కలిసి రైతులను ముంచేస్తున్నారని, సిబిఐ విచారణ జరిపితేనే సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలు బయటపడతాయని రైతు సంఘాలు అంటున్నాయి.